నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. మున్సిపల్ హీట్ కల్తీ లొల్లి కంటిన్యూ. హిమంత వర్సెస్ గొగోయ్. మోదీ రిటర్న్స్, కారులో డెడ్ బాడీలు. ఇంకా కోలుకోని పాక్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 1500 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పాపాల ఊబిలో బీఆర్ఎస్ కూరుకుపోయిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడని ఆరోపించారు. కేసీఆర్ కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎందుకు విచారణకు పిలవట్లేదని ప్రశ్నించారు. వాళ్లను అరెస్ట్ చేసే వరకు ఆయన కిషన్ రావు అని పిలుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జిల్లాల రద్దు, కొత్తవి ఏర్పాటు చేసే ఆలోచన లేదని తెలిపారు. పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. జిల్లాను రద్దు చేస్తారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. ఈ విషయంలో తాము ప్రజల అభిప్రాయాలు సేకరించాలనే ఉద్దేశంతో ఉన్నామని తెలిపారు. అంతకుముందు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచులోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సీఎంకు స్వామివారి పటం, తీర్థ ప్రసాదాలు అధికారులు అందించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్లను ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం నిధులు ఖర్చు చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్ల పాటు పేదలకు ఇల్లు, స్థలాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేసీఆర్ గతంలో నిధులు ఇవ్వలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ప్రజల సొమ్మును దోచుకుందని మంత్రి వివేక్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించిన మంత్రి వివేక్ కేసీఆర్ ఇంట్లో వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పారు. దుబ్బాక, చెన్నూరు నిధులను హరీష్ రావు సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచితే అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ లో మంత్రి పొన్నం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిత్యం విమర్శలు చేసుకునే మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రచారంలో కలిశారు. తమ అభ్యర్థులకు మద్దతుగా వార్డుల్లో ప్రచారం చేస్తుండగా ఒకరికొకరు తారసపడ్డారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కొద్దిసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని విమర్శించారు. రైతు బంధు, తులం బంగారం, మహిళలకు 2500తో పాటు 4000 పెన్షన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. హామీలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో బస్సు తప్ప మిగతాదంతా తుస్సే అంటూ ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేసి మున్సిపాలిటీలోని బచ్చుగూడెంలో ప్రచారం చేసిన హరీష్ రావు కాంగ్రెస్ చెప్పేవి ఉత్తమాటలు, చేసేవి మోసాలని సెటైర్లు వేశారు. హామీల పేరుతో జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మున్సిపాలిటీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ గాలి కొదిలేశాయని విమర్శించారు. చొప్పదండిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ కాంగ్రెస్ ను మళ్లీ గెలిపిస్తే ట్యాక్సులు పెంచి ప్రజలపై భారం మోపుతారని విమర్శించారు. గత ప్రభుత్వంపై తాను పోరాటంతోనే కేసీఆర్ కు బీపీ, షుగర్ వచ్చాయని ఆరోపించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఎన్నికల సమయంలో రంగురంగుల కణవాలు వేసుకుని వచ్చే నాయకుల మాటలు నమ్మొద్దని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. దీనికి కూనంనేని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో సిపిఐ పాత్ర కీలకమని, ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం సరికాదని సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు అధికారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అన్నారు. కష్టపడిన వాళ్లకు కాకుండా కారు గుర్తున్నోళ్లకు టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే సంజయ్ కలుషితం చేస్తున్నారన్న జీవన్ రెడ్డి వలసవాదులను తరిమి కొట్టాలన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ హాట్ కామెంట్ చేశారు. గంగుల కమలాకర్ బీజేపీకి వెళ్లడం ఖాయమన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల ముందు కాషాయం కండువా కప్పుకుంటారని జోసెన్ చెప్పారు. అందుకే 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను కావాలనే బీజేపీకి పంపించారని ఆరోపించారు. ఈడీ, సిబిఐ దాడుల నుంచి బయటపడేందుకు గంగుల బీజేపీ వైపు చూస్తున్నారని అసదుద్దీన్ తెలిపారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో భారీగా మద్యం సీసాలు నిత్యావసర సరుకులు పట్టుబడటం కలకలం రేపుతోంది. వీటిని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 2వ వార్డు కౌన్సిలర్ ఇంట్లో పట్టుకున్నారు. 10 లక్షల రూపాయల విలువైన 500 బ్యాగులను సీజ్ చేశారు. వీటిని గజ్వేల్ పిఎస్ కు తరలించిన అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న 2 బెర్తుల్ని ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి పదవి ఇవ్వనున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తానని ఇప్పటికే చెప్పారు. మరొకటి బీసీలకు ఇస్తారని సమాచారం. తెలంగాణలో త్వరలోనే రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నిధుల సమీకరణ కోసం బహిరంగ మార్కెట్ నుంచి ఏకంగా 9,000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంట్ సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రుణం సేకరిస్తోంది. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ రుణాన్ని సమీకరించనున్నారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎఫ్ఎల్సీఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల్ని నమ్మొద్దని చెప్పారు. 2015లో కేసుకు సంబంధించి 16 మెటీరియల్స్ ధ్వంసమయ్యాయని, రిపోర్టులను ఏసీబీకి ఎప్పుడో అందించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 7 మెటీరియల్స్ కాలిపోయాయని చెప్పారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కావాలని చేశారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి రేవంత్ ను తప్పించడానికే ల్యాబ్ ను తగలబెట్టారన్నారు. అందరూ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం మురికి పనుల మీద ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసు చివరి దశలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరగడంపై విచారణ జరగాలన్నారు. పోలవరం జిల్లా ఏపీ మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశం కానున్నారు. జీఎస్డీపీ సర్వాంగ 2047 విజన్ లక్ష్యాలు 10 సూత్రాలపై చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ మీటింగ్ లో కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా హాజరవుతారు. ఏఐ టూల్స్, ఇతర సాంకేతికత వినియోగంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అటు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని వినతులు సమర్పించే అవకాశం ఉంది. బడ్జెట్ లో డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నట్లు తీసుకున్న నిర్ణయంతో ఏపీకి మేలు జరుగుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. తద్వారా డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా అధిక శాతం నిధులు ఏపీకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జగన్ హయాంలో 90కి పైగా ప్రభుత్వ పథకాలు మరుగున పడ్డాయని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. జగన్ బొమ్మతో పాస్ పుస్తకాలు, సరిహద్దు రాళ్లు వేశారని, భూములు వైసీపీవి అన్నట్లు చేశారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా బూరుగుపల్లిలో 3.5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై మాటల మంటలు కొనసాగుతున్నాయి. కల్తీ జరుగుతోందని తెలిసినా వైసీపీ ఉపేక్షించడం నేరమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాన్ని కప్పిపుచ్చి అదే సంస్థలకు టెండర్లు కొనసాగించడం ముడుపుల కోసమే అని విమర్శించారు. 2022లోనే కల్తీని నిర్ధారించిన నివేదికను తొక్కిపెట్టడం క్షమించారని తప్పు అన్నారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని తెలిపారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, భక్తుల విశ్వాసాలతో ముడిపడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనిపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలని పిలుపునిచ్చారు. భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ అని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపుగా మార్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. దీనిపై ప్రతి హిందువు బాధపడుతున్నాడని చెప్పారు. మాజీ సీఎం జగన్ మాత్రం అసలు కల్తీనే జరగలేదంటూ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. రసాయనాలతో నెయ్యి తయారు చేశారని, డబ్బుకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కూటమి నేతలకు మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారంపై కూటమి పార్టీ నేతలు ఇంకా అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా క్షమించమని అడగలేకపోతున్నారని తెలిపారు. పశ్చాత్తాప దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అబద్ధాలే మాట్లాడుతున్నారన్నారు. ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని, సిబిఐ నివేదిక ఇచ్చినప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వ అక్రమాలపై రాజీ లేని పోరాటం చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జోగి రమేష్ ను పరామర్శించిన కాకాని టీడీపీ శ్రేణుల దాడిలో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులకు నజరానా ఇచ్చి ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్తో అటాక్ చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పీటీ వారెంట్ వేశారు. ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబును హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఆయన సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు కస్టడీ పిటిషన్లపై మొబైల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కమ్మగా ఉందంటూ సెటైర్లు వేశారు. కులాలతో సంబంధం లేకుండా అందరికీ అవకాశాలు దక్కాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదన్న ఆదినారాయణ రెడ్డి క్వాంటమ్ వ్యాలీ, కాగ్నిజెంట్, గూగుల్ కంపెనీలు ఏపీకి రావడానికి బీజేపీనే కారణమని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ చెన్నైలో పర్యటించారు. పెళ్లి వేడుకలు సందడి చేశారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్ తో పాటు హీరోలు సూర్య, కార్తీ సోదరులు వెళ్లారు. జగన్ ను మర్యాద పూర్వకంగా పలకరించారు. కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. టీవీకే చీఫ్ విజయ్ కూడా జగన్ తో మాట్లాడారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. కిడ్నాప్ కేసులో హీరో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3 రోజులుగా పీఎస్ లో హాజరు కావాలని తిరుచానూరు నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులకు మంచు విష్ణు రిప్లై ఇచ్చారు. ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనని, ఆ తర్వాత వస్తానని సమాధానమిచ్చారు. మరోవైపు మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే మోహన్ బాబు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేకపోతున్నారు. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. రక్షణ, జాతీయ భద్రత, సెమీకండక్టర్లు, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాలు విభిన్న రంగాల్లో సంబంధాలను మరింత శక్తివంతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి, రాజీకి చోటు లేదని తెలిపారు. మలేషియాలో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇది అక్కడి భారతీయులకు మేలు చేస్తాయని చెప్పారు. వీటిని వీపీఐ, క్యూఆర్ కోడ్, మొబైల్ నెంబర్ ద్వారా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయన్న ప్రధాని త్వరలోనే వినియోగించుకునేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అటు మోడీ పర్యటనలో భారత్, మలేషియా మధ్య పలు రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. టూరిజంలో పరస్పర సహకారం కొనసాగుతోందని ఇరు దేశ అధినేతలు స్పష్టం చేశారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీలో పరస్పర సహకారంపై ఒప్పందం చేసుకున్నారు. సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇక ప్రధాని మోదీ మలేషియా పర్యటన ముగిసింది. ఈ టూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో అద్భుతమైన సమావేశం జరిగిందని చెప్పారు. తమ స్నేహపూర్వక బంధాన్ని పొరుగు దేశాలు ఎప్పటికీ ఆస్వాదిస్తాయన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ CEO ఫోరంతో భేటీ అయ్యారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులకు కొత్త పుంతలు తొక్కనుందని మోదీ తెలిపారు. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ అవ్వగా సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు. శ్రీశైలం టోల్గేట్ దగ్గర టోకెన్ ఇవ్వడం ఆలస్యం కావడంతో ఈ సమస్య తలెత్తింది. శ్రీశైలం మల్లన్న భక్తులకు అటవీ శాఖ అధికారుల ఆంక్షలు తలనొప్పిగా మారాయి. మల్లన్న దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్గ మధ్యలో సేవించేందుకు భక్తులు తెచ్చుకునే పాలు, మజ్జిగ, తినుబండారాలను అధికారులు అనుమతించడం లేదు. కేవలం 2 లీటర్ వాటర్ బాటిల్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మరోవైపు అధికారుల తనిఖీలతో భక్తులంతా క్యూ లైన్లోనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కాకినాడ జిల్లా జగంపేట మండలం ఇర్రిపాకలో సామూహిక వ్రత మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల పర్యవేక్షణలో సత్యనారాయణ స్వామి వ్రతోత్సవం నిర్వహించారు. సుమారు 700 మంది దంపతులు సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఫ్లాట్స్ కట్టిస్తామని చెప్పి బాధితుల్ని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్ వాటర్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 500 మంది నుంచి 270 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఒక్కో ఫ్లాట్ ఇద్దరికి కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్ వ్యవహారంలో హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం గుట్టురట్టు చేసింది. 5,000 కోట్ల విలువైన గేమింగ్ సిండికేట్ పై దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ లో ముంబైకి చెందిన వైఎస్ ప్రభుకుమార్, హైదరాబాద్ కు చెందిన రాజశేఖర్ రెడ్డిని ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. కొన్నేళ్లుగా దీనికి సంబంధించి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. భీమారం మండలం ధాంపూర్ గ్రామంలో సులేమాన్ అంజలి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి సోదరులు ఆగ్రహంతో యువకుడి ఇంటిపై దాడి చేశారు. గొడ్డలతో ఇంట్లోని వస్తువుల్ని ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లాలో గజరాజులు వణికిస్తున్నాయి. మరోసారి జనావాసాల్లోకి ఏనుగులు రావడంతో జనం భయపడుతున్నారు. సంతపేట రామచంద్ర మిషన్ సమీపంలోని చెరువులో ఏనుగులు హల్చల్ చేశాయి. ఉదయం నుంచి చెరువులో గజరాజులు తిష్టవేశాయి. దీంతో సమీపంలోనే ఉన్న తిమ్మసముద్రం రామచంద్ర మిషన్ ఏరియా వాసులు ఆందోళన చెందారు. నంద్యాల జిల్లా వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి హల్చల్ చేసింది. వెలిగోడు వివిఆర్ పంప్ హౌస్ సమీపంలో చిరుత ఆహారం కోసం వెతుకుతూ జనావాసాలకు దగ్గరగా వెళ్లింది. అక్కడే ఉన్న నెమలిని వేటాడేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్లో బంధించాడు. అయితే ఈ ఘటన ఈ నెల 2న జరిగినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి పరిధిలోని చంద్రనాయక్ తండాలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆరేపల్లి గ్రామ శివార్లోని మోయ 9 గ్రామ సమీపంలో 5 ఆవుల్ని చిరుత చంపేసింది. బెక్కంటి తోనాల దులిమిట్ట మీదుగా కోహెడ మండలం నుంచి చిరుతపులి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. చిరుత పాదముద్రల్ని అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తో రైతులు పాడి పరిశ్రమకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కొన్ని రంగాల్లో 0% సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. వాణిజ్య చర్చల్లో భారత్ ఆత్మవిశ్వాసంతో పాల్గొంటోందని పీయూష్ గోయల్ చెప్పారు. భవిష్యత్తులో మన దేశ మార్కెట్ $35 ట్రిలియన్ చేరుతుందనే నమ్మకమే దీనికి కారణమన్నారు. నక్సలిజాన్ని మార్చి 31 లోపు తుడిచిపెడతామని ప్రకటించిన కేంద్ర మంత్రి అమిత్ షా దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డెడ్ లైన్ సమీపిస్తుండటంతో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై రివ్యూ చేశారు. వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో భాగంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. భద్రతా వ్యూహాలు మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్లను దెబ్బతీయడం మంచి రిజల్ట్స్ అని వచ్చాయన్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. గౌరవ్కు పాకిస్తానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్తో సంబంధాలున్నాయని ఆరోపించారు. 2010-13 మధ్య కాలంలో అతడు 13 సార్లు భారత్కు వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నారు. గొగోయ్ సతీమణికి కూడా సంబంధాలున్నాయని చెప్పారు. ఓ పాక్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత భారత్కు బదిలీ చేసిందన్నారు. అటు హిమంత బిశ్వ శర్మకు ఎంపీ గౌరవ్ గొగోయ్ ఖండించారు. సీఎం సమావేశం సూపర్ ఫ్లాప్ అన్నారు. రాజకీయ చతురత ఉందని చెప్పుకునే హిమంత బిశ్వ శర్మ అన్ని అర్థం లేని నిరాధార ఆరోపణలే చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న భూముల వ్యవహారాన్ని బయటపెట్టడంలో తాము చేపట్టిన యాత్ర విజయవంతమైందని, అందుకే తమపై విమర్శలు చేశారని అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన రిటైర్మెంట్ పై హాట్ కామెంట్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘటనను కోరిందన్నారు. ఒకవేళ దిగిపోవాలని ఆదేశిస్తే వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఇంతవరకు ఎవరైనా పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి రాలేదన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవని తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించారు. త్వరలోనే ఢిల్లీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పారు. బెంగళూరులో పెంచిన మెట్రో ఛార్జీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా స్పెషల్ టీ షర్ట్ ధరించారు. ముఖ్యమంత్రి డ్రామాలు ఆపాలంటూ టీ షర్ట్ పై రాసి ఉంచారు. త్వరలోనే పెంచిన ఛార్జీలు తగ్గించాలని, దీనిపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఛార్జీల పెంపుపై ప్రయాణికులతో మాట్లాడారు. జేఈఈ మెయిన్ 2026 తాత్కాలిక ఆన్సర్ కీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన కీపై ది కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఇందులో చాలా తప్పులు ఉన్నాయని తెలిపింది. విద్యార్థుల ర్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. పలు వివాదాస్పద ప్రశ్నలకు గాను విద్యార్థులకు బోనస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంబైలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ లో ఓ ఆగంతుకుడు బురఖా ధరించి మహిళా కంపార్ట్మెంట్ లోకి చొరబట్టం కలకలం రేపింది. నిందితుడి అసాధారణ ప్రవర్తనతో మహిళా ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అధికారులకు సమాచారం ఇవ్వగా స్టేషన్ రాకముందే అతడు రైలు నుంచి దూకి పారిపోయాడు. హర్యానా సూరజ్కుండ్లోని ఓ ఎగ్జిబిషన్ లో ఫన్ రైడ్ స్వింగ్ విరిగిపడిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కు తరలించారు. స్వింగ్ తిరుగుతున్న సమయంలో ఒకసారి స్క్రూ ఊడి వన్ సైడ్ పడిపోయింది. ఈ ఘటనలో ఓ పోలీసు చనిపోయాడు. మరో 15 మంది గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాఫ్ సిరప్ కేసులో మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్కు చెందిన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాఫ్ సిరప్ దందాకు సంబంధించి వారి నుంచి కూపి లాగుతున్నారు. ఈ కేసులో మరికొందరి అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని జనక్పురిలో రోడ్డుపై తవ్విన గుంతలో పడి ఓ బైకర్ మృతి చెందిన కేసుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు సబ్ కాంట్రాక్టర్ రాజేష్ ప్రజాపతిని
కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు ఒకరోజు కస్టడీ విధించింది. మరోవైపు ఓ వర్కర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ప్రైవేటు శిక్షణ విమానం కుప్పకూలింది. సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా నేలపై పడింది. విమానంలోని కెప్టెన్, ట్రైనీ పైలట్ కు గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెడ్ బర్డ్ ఏవియేషన్ కు చెందిన విమానంగా గుర్తించారు. కలబుర్గి నుంచి బెళగావికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానం ఇంజిన్లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో విషాదం జరిగింది. కోటాలోని తల్వాండి ప్రాంతంలో రెస్టారెంట్ భవనం కూలిపోయింది. 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో 2 మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం రక్షించింది. శిథిలాల కింద నుంచి 5గురిని బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. భవనం కూలిన సమయంలో రెస్టారెంట్ లో కొందరు కస్టమర్లతో పాటు సిబ్బంది ఉన్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో స్వర్ణగిరి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. జేతా చందన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ నుంచి వెళ్తున్న రైల్లో ఓ కోచ్ కింద అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికుల కేకలు, దట్టంగా అలుముకున్న పొగలను చూసి అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే ట్రైన్ ను నిలిపివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఢిల్లీలో 59వ స్టేట్స్ మెయిన్ వింటేజ్ కార్ ర్యాలీ ఆకట్టుకుంది. ఈ క్లాసిక్ కార్ ర్యాలీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రారంభించారు. ఇందులో దాదాపు 100కు పైగా అలనాటి కార్లు రై రై అంటూ పరుగులు పెట్టాయి. అలనాటి కార్లను ఈ ర్యాలీలో ప్రదర్శించారు. ఈ 59వ స్టేట్స్ మెయిన్ వింటేజ్ కార్ ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కులో ఆశా అని నమీబియా చీతా 5 కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భారత్ లో చీతాల సంఖ్య 35కు చేరిందని తెలిపారు. ఇందులో భారత్ లో పుట్టిన కూనల సంఖ్య 24కు పెరిగింది. మిగిలిన 11 పెద్ద చీతాలను ఆఫ్రికా దేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. సింధు నది జలాల ఒప్పందం రద్దుతో భారత్ ఎప్పటి నుంచో నిర్మించాలని భావిస్తున్న భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను భారత్ ప్రారంభించింది. సావల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వేగవంతంగా దీన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలోని హిందువులకు గట్టి సందేశం ఇచ్చారు. దేశంలో హిందూ జనాభా తమ హక్కుల కోసం పోరాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మద్దతు లభిస్తుందని చెప్పారు. ఏ సందర్భంలోనూ వెనకాడొద్దని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ నుంచి మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఈ నెల చివరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ పర్యటన ముందు డిఏసీకి దీనికి పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన డిఏసీ రాబోయే రోజుల్లో సమావేశం కానుంది. ఈ డీలోకి అయితే చరిత్రలోనే అతిపెద్ద యుద్ధ విమానాల సేకరణలో ఒకటిగా నిలవనుంది. దీని విలువ సుమారు 3.5 లక్షల కోట్లుగా ఉంది. సీషెల్స్ అధ్యక్షుడి భారత పర్యటన కొనసాగుతోంది. చెన్నై, ముంబైలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్న సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ ఢిల్లీలో పర్యటించారు. ఆయనకు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో వెల్కమ్ చెప్పారు. ఢిల్లీలో పలువురు ప్రతినిధులతో సమావేశమయ్యారు.